అతలాకుతలం చేస్తున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ప్రపంచ దేశాలు వర్షాలతో బెంబేలెత్తిపోతున్నాయి. అవును, అకాల వర్షాలు ఇప్పుడు ప్రపంచ దేశాలని బెంబేలెత్తించేస్తున్నాయి. ఇప్పుడు ఈ వంతు బ్రెజిల్ది. అవును, బ్రెజిల్లో వరద బీభత్సం జరుగుతోంది. 100 మందికి పైగా మృతి చెందారు అకాల వర్షాలకు. వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. వరదలకు కొట్టుకుపోయాయి బ్రిడ్జ్లు సైతం. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. దీంతో పాటు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలకు దిగింది బ్రెజిల్ ప్రభుత్వం. గల్లంతైన వారి కోసం హెలికాప్టర్లతో గాలింపు చర్యలు కొనసాగిస్తోంది. ఎల్నినో కారణంగా ఆకస్మిక వరదలు బ్రెజిల్ని ముంచెత్తాయి. అత్యంత ఘోరమైన విపత్తుగా ప్రకటించింది బ్రెజిల్ ప్రభుత్వం. రాబోయే 24 గంటలు మరింత కీలకం అంటూ కూడా చెప్పుకొచ్చింది. బిక్కుబిక్కుమంటూ బ్రెజిల్ ప్రజలు అక్కడ జీవనాన్ని సాగిస్తున్నారు ఇప్పుడు ఈ వరదలకి. ఒక్కసారి మీరు చూడొచ్చు, ముఖ్యంగా అక్కడ నదులు కావచ్చు, వాగులు కావచ్చు, వంకలు కావచ్చు, అన్ని కట్టలు తెంచుకొని రోడ్డు మీద పడ్డాయా అన్నట్టు అక్కడ కనిపిస్తోంది. విజువల్స్ మీరు చూడొచ్చు. అకాల వర్షాలకు అక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించుకుపోయింది. నదులు ఉగ్ర రూపాన్ని దాల్చుని ప్రవహిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ తాజా పరిస్థితి ఏంటి అనేది. ఆ విజువల్ మీకు అర్థమవుతుంది. తమ ప్రాణాలను రక్షించుకోవడానికి ప్రజలు ఎంతటి కష్టాలు పడుతున్నారనేది. సహాయక చర్యని వేగవంతం చేసింది. హెలికాప్టర్ల సహాయంతో అక్కడ ప్రజలను రక్షించే ప్రయత్నం చేస్తుంది బ్రెజిల్ ప్రభుత్వం. ముఖ్యంగా ఇక్కడ ఈ విజువల్ మీరు చూడండి. ఇక్కడ చూడొచ్చు వరద ప్రవాహం. అక్కడ వరద ప్రవాహాన్ని మీరు చూస్తున్నారు. నదులు కట్టలు తెంచుకొని ఊర్ల మీద పడ్డాయా అంటే అవునని మాట వినిపిస్తోంది. ఇల్లు నీట మునిగిపోయిన పరిస్థితి. పూర్తిగా వరద నీరు ఇళ్లలోకి చేరుకుంది. ఇంటి పైకప్పుని తాకే స్థాయి వరకు కూడా వరద నీరు ప్రవాహం ఉంది అంటే కనుక బ్రెజిల్లో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా సౌత్ బ్రెజిల్ అంటే దక్షిణ బ్రెజిల్కి సంబంధించి పరిస్థితి మరింత ఘోరంగా ఉన్నట్టు తెలుస్తోంది. వరద ప్రవాహానికి ఇక్కడ విజువల్ చూడండి. బ్రిడ్జ్లు తెగి వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న పరిస్థితి. బ్రెజిల్లో పరిస్థితి ఒక్కసారి ఈ విషయం మీరు చూసి అర్థమవుతుంది. అదిగో అక్కడే వరద ప్రవాహంలో బ్రిడ్జ్ కొట్టుకుపోతున్న పరిస్థితి. బ్రిడ్జ్ కొట్టుకుపోతోంది. వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నదులు, వాగులు, వంకలు కట్టలు తెంచుకొని ప్రవహిస్తున్నాయి. రోడ్లు ముఖ్యంగా జనజీవనం స్తంభించుకుపోయింది. వరద ప్రవాహం ధాటికి అక్కడ బ్రిడ్జ్లు తెగిపోతున్నాయి. తెగి వరద ప్రవాహంలో కలిసిపోయి కొట్టుకుపోతున్నాయి. అక్కడ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సౌత్ బ్రెజిల్కి సంబంధించి ఇప్పటికే 10ల సంఖ్యలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 21 మంది మిస్ అయినట్టుగా సమాచారం అందుతోంది. బ్రెజిల్లోని సదరన్ అంటే దక్షిణ బ్రెజిల్కి సంబంధించి రియో గ్రాడే డో సోల్ అటువంటి ఆ ప్రాంతానికి సంబంధించి కాస్త ఇబ్బందికరంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలు కూడా ఈ ఇబ్బంది విపరీతమైన అంటే పీక్స్లో ఉంది అనే మాట వినిపిస్తోంది. పతాక స్థాయికి చేరుకుంటుంది అక్కడ ఇబ్బంది అనేది. ముఖ్యంగా నగరాలు నీట మునిగిపోయిన పరిస్థితి. అధికారిక లెక్కల ప్రకారం బ్రెజిల్ అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 3,400 మంది నిరాశ్రయులుగా తెలుస్తోంది. ముఖ్యంగా 114 మున్సిపాలిటీల్లో ఇటువంటి పరిస్థితి ఉంది అనేది ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం అర్థమవుతుంది. ఒక్కసారి విజువల్ మీరు చూడండి. మొత్తం వరద నీటిలో కూరుకుపోయింది. ఆ నగరం కావచ్చు, ఆ ప్రాంతం కావచ్చు, ఎక్కడ కూడా ఒక్కసారి ఇక్కడ చూడండి. మీరు ఈ విజువల్ చూస్తే అర్థమవుతోంది. ఎందుకంటే నదికి ఆ ప్రవాహాన్ని దాటుకుని అటుగా వెళ్ళడానికి నిర్మించుకున్న బ్రిడ్జ్ ప్రస్తుతం మెల్లిమెల్లిగా కుంగిపోతూ వరద ప్రవాహానికి పూర్తిగా కుంగిపోయి కొట్టుకుపోయే పరిస్థితి. ఒక్కసారి విజువల్ మీరు చూస్తున్నారు. వరద ప్రవాహంలో బ్రిడ్జ్ కొట్టుకుపోతున్న విజువల్స్ని మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ పరిస్థితి ముఖ్యంగా దుబాయ్లో ఎటువంటి పరిస్థితి ఉంది, కెన్యాలో ఎటువంటి పరిస్థితి ఉంది, అట్ ద సేమ్ టైం దాంతోపాటు ప్రపంచ దేశాల్లో అకాల వర్షాలు ఎటువంటి విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. జింబాబ్వేలో కావచ్చు, ముఖ్యంగా ఇటు చాలా ప్రాంతాల్లో, అటు సొమాలియాలో కూడా ఇటువంటి ప్రభావం చూసాం. కెన్యాకి సంబంధించి కూడా దాదాపుగా ఇటువంటి ప్రభావమే. అట్ ద సేమ్ టైం ఇటు మరిన్ని దేశాలకు సంబంధించి ఇటువంటి ప్రభావం ఉందని చెప్పుకోవాలి. అకాల వర్షాలు ప్రపంచ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి, వణికించేస్తున్నాయనే చెప్పుకోవచ్చు. అకాల వర్షాలతో ఆ వరదలు ప్రాంతాలను ముంచేస్తున్నాయి. వరద ప్రవాహానికి ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి. ఇదిగో ఈ విజువల్లో చూడొచ్చు మీరు.
ఇల్లు కొట్టుకుపోతున్న విజువల్స్ అవి. అయితే అలా నిరాశ్రయులైన వారు కావచ్చు, లేకపోతే వరద బాధితులను కాపాడే ప్రయత్నంలో భాగంగా సహాయక చర్యలను వేగవంతం చేస్తుంది బ్రెజిల్ ప్రభుత్వం. దానిలో భాగంగా ఏరియల్ వ్యూతో అక్కడ పరిస్థితిని అంచనా వేస్తూ ఎవరైనా కనుక ఆపదలో ఉంటే వాళ్ళని హెలికాప్టర్ల సాయంతో వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తోంది. సహాయక చర్యను వేగవంతం చేసింది. వరద ప్రవాహానికి ఊర్లే కొట్టుకుపోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే డజన్ల కొద్దీ ఇబ్బంది పడినట్టుగా సమాచారం అందుతోంది. ముఖ్యంగా బ్రెజిల్కి సంబంధించి చూసుకుంటే, ఎందుకంటే ఇటు మనకి సౌత్ అట్లాంటిక్ ఓషన్కి ఆడుకొని ఉంటుంది బ్రెజిల్. ఆ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రాంతాలన్నిటికీ ఎందుకు అకాల వర్షాలు ముంచేస్తున్నాయంటే కనుక ఎల్నినో ప్రభావాన్ని మనకి మాట వినిపిస్తూ ఉంటుంది. బేసికల్గా సాధారణంగా ఎల్నినో సమయంలో అనుకున్న స్థాయి కన్నా వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి. దాని ప్రభావంతో నగరాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, ఆయా ప్రాంతాలని వరద నీరు వర్షాలు ముంచేస్తూ ఉంటాయి. ఈ ఏరియల్ వ్యూలో చూస్తే మనకి పూర్తి స్థాయిలో అర్థమవుతుంది బ్రెజిల్లో తాజా పరిస్థితి ఏంటి అనేది. అయితే రాబోయే 24 గంటలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ కూడా అక్కడ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే నీట మునిగిన ప్రాంతాలకు సంబంధించి అక్కడ సహాయక చర్యలను వేగవంతం చేస్తుంది. అక్కడ వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తోంది బ్రెజిల్ ప్రభుత్వం. ఏదేమైనప్పటికీ వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు వరదల కారణంగా. అయితే అక్కడ వారిని ఆదుకునే ప్రయత్నాలను వేగవంతం చేస్తుంది బ్రెజిల్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మరో 24 గంటలు అత్యంత కీలకం, మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అంటూ కూడా బ్రెజిల్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది.